ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా శుభవందనాలు. ఈరోజు చాలామంది క్రైస్తవుల జీవితంలో ఎందుకు సమాధానం ఉండడం లేదంటే, తోటి సహోదరుని ప్రేమించడం మానేసి, అతని పైన ద్వేషంతోనో, అసూయతోనో, అతని పైన లేనిపోని నిందలు వేస్తూ, లేదా అపార్థాలు చేసుకుంటూ ఉంటున్నారు. అంటే అందుకే దేవుని వాక్యం అటువంటి వారికి ఈ విధంగా సెలవిస్తుంది. నిర్గమాకాండం 23 అధ్యాయం మొదటి వచనం మనం చూసుకున్నట్టయితే, లేని వార్తను పుట్టింపకూడదు. అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. అంటే మన తోటి సహోదరుడి పైన లేని వార్తను పుట్టించడం, లేదా అపార్థాలు చేసుకుంటాం. అటువంటి మనం చేసినప్పుడు మన జీవితంలో సమాధానం అనేది ఉండదు. అటువంటి జీవితాన్ని దేవుడు మెచ్చడు కూడా. ఎందుకంటే ఎదుటి వ్యక్తిని సాక్ష్యం దెబ్బతీసే మాటలు మనం మాట్లాడకూడదు. ఎందుకంటే అది దేవునికి అవమానం కూడా. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఒకవేళ అటువంటి జీవితాన్ని కలిగి ఉంటున్నావేమో, నీ తోటి సహోదరుడి పైన నిందలు వేస్తున్నావేమో, అన్యాయపు మాటలు మాట్లాడుతున్నావేమో, లేని వార్తను పుట్టిస్తున్నావేమో, ఒకవేళ అటువంటి జీవితం నీకు కలిగి ఉంటే మార్చుకో. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.